పోతారు. అదే మాస్టర్ లుంగీలు కట్టుకుని తిరుగుతున్నారనే దానికి చెప్పిన దానికి నేను చెప్పేదానికి అది ఒకటే. ఎప్పుడు మీకు చివరిలో చెప్పేవాడిని, ఒకవేళ ఏదన్నా సబ్జెక్టులో 2-3 మార్కులు వచ్చి తప్పారనుకో నిరుత్సాహపడమాకండి, వచ్చి మళ్ళీ అమ్మటే కట్టి పాస్ అవ్వండి. మరి మనం ఈ రకంగా ఈ పాఠశాలని, ఈ గ్రామాన్ని, ఈ దేశాన్ని ఉపయోగించుకుని ఒక స్థితికి వచ్చాం కాబట్టి దీన్ని తప్పకోకుండా ఆచరణలో పెట్టి మరి నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ అందరూ 100 మంది కలిసి రాలా, మనకి 10 మందే కలిసి వచ్చారు, 10 మందితోనే ప్రారంభిస్తాం. మరి ఇది ఆలోచన, నాకు వచ్చినటువంటి ఆలోచన ఇది సక్రమం అనుకుంటే మరి దానికి మీరందరూ కూడా పునాది వేసుకుని మరి ఈ గ్రామాభివృద్ధికి, ఈ దేశాభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ, నిజంగా 36 ఏళ్ల జీవితంలో మేము పడినటువంటి కష్టాలన్నీ కూడా ఇవాళతో మర్చిపోయాం. మరి నిజంగా మీ మనసుల్లో ఎంత అభిమానం లేకపోతే, ఎంత గౌరవం లేకపోతే, ఎంత భక్తి లేకపోతే ఇంటింటికి వెళ్ళి మరి ఎక్కడి నుంచో వైజాగ్లో ఉండేనా, రాజమండ్రిలో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఆ స్టేషన్ నుంచి వచ్చాడు 4 రోజులు సెలవు పెట్టి, మరి అందరినీ చుట్టాలను చూడాలి, ఇంకా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ పనులన్నీ ఉన్నాయి. మరి అన్నీ కూడా పక్కన పెట్టేసి మరి ఇంటింటికి వెళ్ళి 17 మంది టీచర్స్ని మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరి నిజంగా చూస్తూ ఉంటే మళ్ళీ ఒక్కసారి నాకు గుర్తొస్తుంది, అనసూయ గారు కూడా వచ్చి ఉంటే ఆవిడ రౌండ్స్ వేస్తూ ఉండేది, ఎక్కడ క్లాసుల్లోంచి అల్లరి లేకుండా. మరి మేము క్లాసుల్లో పాఠాలు చెబుతూ ఉండేవాళ్ళం. ఖాళీ సమయంలో ఇదే బోరు గట్టు మీద కూర్చుని కుమార్ గారు, నేను, మరి ఎన్డీఎస్ గారు ఇక్కడ కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం. ఒక్కళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. క్లాసుల్లో ఎవరైనా టీచర్స్ కూడా ఖచ్చితంగా క్లాసుల్లోకి ఎగ్గొడదామనేటువంటి తత్వం ఉండేది కాదు. ఇక్కడ పని చేసినప్పుడు కూడా ఖాళీగా కూర్చోవటం అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరొకళ్ళు పాపం ఎన్డీఎస్ గారు ఆయనకేం పని, విజిల్ వేసుకుని పొద్దున్నే 10:30కి ఇంటికి వెళ్ళిపోవాలి. మరి 12 దాకా కూర్చుని మొత్తం స్కూల్లో అందరి మార్కులు పోస్టింగ్ వేసేవాడు. ఆ పోస్టింగ్ చేస్తా ఇదిగోండి వీడు మీ సబ్జెక్ట్లో తప్పు పడినాడు వీడు అని చెప్తూ ఉండేవాడు. మరి అట్లాగే మరి ఇక్కడ ఆఫీస్ వర్క్ కానీ ఇంకోటి కానీ అసలు ఎవరు ఈ పని చెబితే మేము చెయ్యమనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ రకంగా కృషి చేశాం కాబట్టి ఆత్మవిశ్వాసంతో మేము ఇవాళ చెప్పుకోగలుగుతున్నాం. మరి ఇంకొక అదృష్టం నాకు, నారాయణరావు గారు అనేదాకా మొన్న మీటింగ్లో గుర్తురాదు, నేనేదో మొన్నదాకా కూడా టీచరే అనుకుంటా. ఈ స్కూల్లో మరి గ్రేడ్ 2 తెలుగు పండిట్గా 6-7 తరగతులకు బోధించడానికి మొట్టమొదటి వచ్చాం, మీకు తెలవదని. మళ్ళీ వచ్చి మధ్యలో ఈ మేడం గారికి ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాం. వెళ్తా ఎన్డీఎస్ గారితో అన్న ఈ చెట్టు కిందే మళ్ళీ ఒకసారి స్కూల్కి రావాలండి అని. మరి అనుకున్నట్టుగా మరి అవకాశం వచ్చింది. కీర్తిశేషులు పెన్నెన కోటేశ్వరరావు మళ్ళీ నాకు ఇదే స్కూల్లో అవకాశం ఇచ్చారు. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వానపాములు వెళ్తా కూడా నేను ఆఫీస్ రూమ్లో 10 నిమిషాలు ఆపలేని దుఃఖాన్ని మధ్య మరి నాకు ఈ పాఠశాల ఎన్డీఎస్ గారికి ఆయన వృత్తిపరంగా గౌరవం ఇచ్చింది. నాకు ఈ పాఠశాల చాలా గౌరవాన్ని తెచ్చింది. ఎందుకంటే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మిగిలిన పాఠశాలలో అందరికీ చెప్పేవాళ్ళు, ఆయన బోయసరావు అంటే ఆయనకి అప్పచెప్తే ఆ పని నెరవేరుతుంది, ఇది అని. నాలో ఏదో ఉన్నా కొంచెం ఉన్నా తీసుకెళ్ళి పక్క స్కూల్ అందరికీ చెప్పేవాళ్ళు. డివిజన్ స్థాయిలో దాదాపు నేను తెలవనటువంటి టీచర్ లేడు. డివిజన్ స్థాయిలో ఏ కార్యక్రమం పెట్టినా మరి నేను లేకోకుండా జరగల. మరి ఆ గౌరవం నేను ఈ పాఠశాలలో ఇటువంటి మంచి వాళ్ళ మధ్య ఇటువంటి మీ అందరి యొక్క సహకారంతో పనిచేయటం వల్ల నాకు ఈ గౌరవం లభించిందని, మరి మంచి భవిష్యత్తుని ఇందాక కోరినట్టుగా మీరు మీ పిల్లలకి కలగజేయాలి. నేను కోరేది ఒకటే, సందేశాలు అందరూ ఇచ్చారు, నాకొక్కటే సమాజ సేవ. ఇవాళ మీరు చేస్తున్నటువంటి సేవ. అందుకే మదర్ తెరిసా బొమ్మ ఇచ్చాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఆమె యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నేను 2 బొమ్మలు వేయించాడు, మదర్ తెరిసాది ఒకటి, ఇటు వివేకానంద. ఆ రెండింటిని గురించి స్ఫూర్తి కలగాలి. ఈ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు, ఈ గ్రామంలో ఉండేటువంటి యువకులు ఆ వివేకానందుని యొక్క స్ఫూర్తిని పొంది దేశ నిర్మాణానికి
కంకణం కట్టుకోవాలి అనేటువంటి స్ఫూర్తి కలగాలనేటువంటి ఉద్దేశంతో మరి మనం చదువుకున్నా మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ సమాజానికి మనం చేతనైనంత సాయం చేయాలి అనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మరి ఇటువంటి సత్సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని వేడుకలు చేయవసరం లేదు, ఇంత భారీ ఎత్తున కాబట్టి అందరూ ఆనందంతో జరుపుకున్నారు. మరి ఇంకా ఎంత వేడుకలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరం పలానా రోజున గ్యాదర్ అవుదాం, మనం ఈ గ్రామానికి ఈ సేవ చేద్దాం, ఈ రకమైనటువంటిది నా నుంచి లభిస్తుంది అని ఒక మాట అనుకుని మరి ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఈ సమాజానికి మంచి సేవను అందిస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా మంచి ఉన్నతి మీకు మీ కుటుంబాలకి కలగాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. 3 years juniors 1991 బ్యాచ్ ఫస్ట్ రన్ పిలిచినప్పుడు నేనేదో నా తమ్ముళ్ళు చెల్లెళ్ళ మధ్య కూర్చుని నా గురువుల్ని కన్నుల పండుగగా చూసుకుందామని అనుకున్నాను. కానీ నేను చీఫ్ గెస్ట్ని చేసి ఇక్కడ స్టేజ్ మీద బంధించేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఒక కొటేషన్ చెప్పాలి. గులాబీ బోధన చేయదు, దాని పరిమళంతో గుబాళిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడు తన జీవిత పరిమళంతో బోధన చేయాలని గాంధీజీ అన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనాలు నా వెనుక ఉన్న నా ఉపాధ్యాయులు, దైవ సమానులు, పూజలు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ రోజున ఉపాధ్యాయులు మమ్మల్ని విద్యార్థుల్లా కాకుండా తమ సొంత కన్నబిడ్డల్లా భావించి చదువుతో పాటుగా ఒక క్రమశిక్షణని, ఒక మంచి నడవడికని నేర్పించి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ముందుగా వారు నేర్పించినటువంటి క్రమశిక్షణే ముఖ్య కారణం. అదే క్రమశిక్షణతో ఈ రోజున మరి నేను అప్పుడు ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, చాలా సాఫ్ట్గా ఉండేదాన్ని. కానీ ఈ రోజున ఉద్యోగ ధర్మంలో ఎవరికి జడవకుండా సూటిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించేలా ఒక డైనమిక్ ఆఫీసర్లుగా నేను మంచి పేరు తెచ్చుకున్నానంటే దానికి నా గురువులే కారణమని అనుకుంటున్నాను. అలాగే ఈ రోజున మరి నన్ను చూసి వాళ్ళంతా ఈ స్థాయిలో నువ్వు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నామా అని చెప్పి చాలా ఆనందాన్ని కనపరిచారు. నేను ఈ స్థాయిలో ఉన్నందుకు కానీ ఈరోజు మా గురువుల్లో మా నాన్నగారిని నేను చూసుకున్నాను. ఎందుకంటే వారు తన సొంత కూతురు ఈ స్థాయికి వస్తే ఎలా సంతోషపడతారో ఆనందాన్ని వారి కళ్ళల్లో ముఖ్యంగా మరి ఆ రోజున మేము పేదరికంలో ఉన్నప్పుడు మా గురువులు చదువే కాకుండా మా శ్రేయస్సును కూడా కాంక్షించి ముఖ్యంగా చాలా సంవత్సరాలు మరి ఒక పైసా ఫీజు తీసుకోకుండా మాకు ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా మా నాన్నగారితో ప్రతిసారి మా యొక్క కష్ట సుఖాలలో కూడా పాల్పంచుకునేవారు. అలాగే నేను ఈ రోజున మరి మండల స్కూళ్ళకి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఈ జనగణమన కానీ వందే మాత్రం కానీ పాడుతున్నప్పుడు కొంతమంది తప్పులు పాడుతూ ఉంటారు. ప్రతిసారి నాకు ఎన్డీఎస్ మాస్టర్ గుర్తొస్తారు. క్లాసుకు వచ్చే ప్రతి క్లాస్లో కూడా స్పష్టంగా పాడటం నేర్పించడమే కాకుండా ఒక టైం ఫిక్స్ చేసి ఇంకా కూడా పాడేట్టుగా హెచ్చు తక్కువలు కొంతమంది మాస్టర్లు రాలేదు. ఒకరోజు స్కూల్లో యూనిఫామ్ లేదని చెప్పి నన్ను ముత్యాలరావు మాస్టర్ హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళిపోమని బయటికి పంపించేశారు. నేను వెళ్ళిపోతుంటే రామబ్రహ్మం గారు, ఎన్ఎస్ మాస్టర్గా పేరు పొందిన రామబ్రహ్మం గారు అక్కడ బోర్ మీద కూర్చుని ఉన్నారు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు అంటే యూనిఫామ్ లేదని పంపించేస్తున్నారు మాస్టర్ అన్నప్పుడు వెంటనే జేబులోంచి డబ్బులు తీసి యూనిఫామ్ కొనుక్కోమని చెప్పి డబ్బులు ఇచ్చారు. అలాగే ఇద్దరు ఉమామహేశ్వరరావు మాస్టర్లు ఉండేవారు, ఒకరు సైన్స్ ఒకరు సోషల్. దోనేపూడి ఉమామహేశ్వరరావు గారు, దొప్పలపూడి ఉమామహేశ్వరరావు గారు. వారిద్దరూ కూడా
ఎప్పుడు తన కన్నబిడ్డలాగా మా కష్ట సుఖాల్లో ఎప్పుడు కనుక్కుంటూ మాకు ఏదైనా నీడ్ ఉందని తెలుసుకుంటూ చాలాసార్లు వాళ్ళ ఇళ్లలో భోజనం కూడా చేయడం జరిగిందన్నమాట. అలాగే కుమార్ మాస్టారు చెరుకంలో ఉన్నప్పుడు ఒకసారి నాకు జ్వరం వచ్చి స్కూల్కి రాకపోతే ఆయన ఇంటికి పరిగెత్తుకొచ్చేసారు నన్ను చూడడానికి. మరి ఆ విధమైన ఆప్యాయత నిజంగా వారి బిడ్డలను కూడా అలా చూస్తారో లేదో తెలియదు. దాన్ని ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం, మర్చిపోలేం కూడా. కానీ ఆ రోజు ఆ పేదరికంలోంచి రగిలినటువంటి స్ఫూర్తితో, ఆ రోజు ఏర్పరిచిన దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ స్థాయికి వెళ్ళటమే కాకుండా మరి నేను నిత్యం పల్లెటూళ్ళలో పేద ప్రజల మధ్య తిరుగుతుంటాను. ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి పెన్షన్ కోసమో, లోన్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో వస్తుంటారు. నేను నా స్థాయి మర్చిపోకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానో అది గుర్తు చేసుకుని వారికి ఒక పెన్షన్ కానీ, ఒక లోన్ కానీ, లేకపోతే వారి అవసరం ఏంటని కనుక్కుని కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనపడే కృతజ్ఞత అసలు ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంతకంటే ఏం అవసరం లేదనమాట. వాళ్ళు నన్ను చల్లగా ఉండమని ఆశీర్వదిస్తూ ఉంటారు అందరూ. వాళ్ళందరిలో కూడా నేను మా నాన్నగారిని చూసుకుంటూ ఉంటాను. అలాగే మరి మా నాన్నగారి పేరుతో ఈ స్కూల్కి నేను ఏదైనా చేద్దామని ఎప్పుడు అనుకుంటూ ఉండేదని ఇప్పుడు కూడా హెచ్ఎం మేడంతో మాట్లాడటం జరిగింది. మేడం అంటే నాకు ఎక్కువ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ మేడం, మరి మ్యాథ్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అంటే, సరే అమ్మా 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువ మంది ఇస్తూనే ఉన్నారు, 6th నుంచి 9th వరకు ఇస్తే బాగుంటుందేమో ఆలోచించన్నారు. సరే మేడం అని చెప్పి అది కూడా కరెక్ట్ అనిపించింది నాకు. 6th నుంచి 9th వరకు మ్యాథ్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 2000 రూపాయలు మా నాన్నగారి పేరు మీద నేను ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. అలాగే మన భోగేశ్వరరావు మాస్టర్ కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చారు. అందరూ కలిసి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి మరి నిజంగా మేము ఆ రోజున కొన్ని అవకాశాలు కోల్పోయాం డబ్బులు లేక. అలాంటి కోల్పోకుండా వారిని కూడా మంచి స్థాయికి తీసుకెళ్ళాలనే మాస్టర్ ఆలోచన చాలా చాలా బాగుంది. దానికి కూడా మా కొడాలి సిస్టర్స్ తరఫు నుంచి తప్పనిసరిగా చేయూతని అందిస్తామని మా నాన్నగారి తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు నాకు చీఫ్ గెస్ట్ స్థానాన్ని నిజంగా అది చాలా ఎక్కువే నాకు ఇచ్చి మీ అందరి మధ్యలో నన్ను ఉంచి నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు నా తమ్ముళ్ళ చెల్లెళ్ళకి అందరికీ, అలాగే వాళ్ళు ఇంకా జీవితంలో మంచి అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే నా గురువులందరికీ ఆ సాయిబాబా మంచి ఆయురారోగ్యాలతో సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతిపాదనకి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. మాస్టారు మేము ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకునేందుకు కొంతైనా ప్రయత్నిస్తాం. నా వంతుగా నేను జోలి బట్టి చందాలు అడిగైనా సరే మీరు అడిగిన 60 లక్షల రూపాయలు సమకూర్చుతానని సభాముఖంగా మీకు శపథం చేస్తున్నాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జళ్ళ